ప్రియ తల్లి, నీ జీవితంలో నీ బిడ్డల్లో ఉన్నతమైన స్థానానికి రావాలని నువ్వు ప్రయాసపడుతున్నావు. యవ్వన కాలంలో రక్షించబడాలని నువ్వు కోరుతున్నావు. నీ జీవితంలో ప్రతి ఆశ నెరవేర్చుకోవాలని నువ్వు ఆశపడుతున్నావు. నీ కుటుంబం ప్రతి అవసరత తీర్చబడాలని నువ్వు కోరుతున్నావు. కట్టండి ఇంట్లో ప్రార్థన బలిపీఠాన్ని. ఎంతమంది ఉదయం లెగ్గానే ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది కుటుంబాల్లో ప్రార్థన బలిపీఠం ఉంది అంటే కొంతమంది మాత్రమే చేతులు ఎత్తారేమో. ఈరోజున ఒకవేళ ఇంకా ప్రార్థన బలిపీఠాలు మీ కుటుంబాల్లో లేకపోతే కనుక కట్టండి మీ కుటుంబాల్లో ప్రార్థన బలిపీఠాలు. సో మీ సంఘాల్లో కట్టండి ప్రార్థన బలిపీఠాలు. అలా బలిపీఠం కట్టినప్పుడే దేవునికి దీవెన నువ్వు పొందుకుంటావు. సమస్య నుంచి విడుదల. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను. ప్రార్థన ద్వారా సమస్యలకు పరిష్కారం, ప్రార్థన ద్వారా జ్ఞానం. మీరు ఎవరికైతే జ్ఞానం కొదువు ఉన్నదో వాడు దేవుని అడగటం అంటే ఏంటి? మీకు కుటుంబాన్ని నడిపించుకునే జ్ఞానం లేదా? దేవుని అడగండి. మీ జీవితంలో పాపాన్ని ఎలా జయించాలో అర్థం కావట్లేదా? దేవుణ్ణి అడగండి. మీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి ఎలా వెళ్ళాలో తెలియట్లేదా? అడగండి. సమస్యల మీద పరిష్కారం ఎలా పొందుకోవాలో మీరేం చేయండి? అడగండి ప్రభువుని. ప్రార్థన బలిపీఠాన్ని కట్టండి. ఇంకా చెప్పాలంటే మీ జీవితంలో ప్రశాంతమైనటువంటి జీవితం, శాంతి సమాధానం ఇచ్చేటువంటిది ప్రార్థన. స్తోత్రం చెప్పండి. ఇహపరలోకాల్లో కూడా గొప్ప శాంతిని పొందుకునేటువంటి ఏకైక మార్గము ప్రార్థన.